మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఇప్పుడు ఒక సెంటర్లో పాలు పోయడానికి రైతు వస్తాడు, వానికి ఎస్ఎన్ఎఫ్ అంటే ఏందో తెలియదు, ఫ్యాట్ అంటే ఏందో తెలియదు. అప్పుడు అక్కడ పాల కేంద్రంలో పాలు పట్టే వాళ్ళు ఏంటంటే ఆ మిషన్ ఒక మాన్యువల్గా ఇట్లా మిషన్ కొట్టి ఇంత ఎస్ఎన్ఎఫ్ ఇంత ఫ్యాట్ అని చెప్పి 4.3 ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ 8.5 ఎస్ఎన్ఎఫ్ వస్తే 30 రూపాయల రేటు రైతుకు వస్తుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే 3.0 ఫ్యాట్ 8.0 ఎస్ఎన్ఎఫ్ గుడ్డి లెక్కగా చూసా తప్ప మిషన్స్ కూడా వాటిని కూడా మేనేజ్ చేసి ఈ తప్పిదం వల్ల ఏమవుతుందంటే 30 రూపాయలు రావాల్సిన రైతుకు 24 రూపాయలు 22 రూపాయలు వస్తుంది. ఇక లాభం అంతా వాడే ఫ్రాడింగ్ చేసి సంపాదిస్తే ఇక రైతుకు పోయే డబ్బులు ఎక్కడి. ఈ విధంగా రైతు నష్టపోతున్నాడు. మేజర్ ఇంకో విధంగా కూడా రైతు నష్టపోతున్నాడు. ఏ దానా వేయాలి, దానా కూడా తక్కువ ధరకు కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఈ కలెక్షన్ సెంటర్లో మోసాలు జరుగుతున్నాయనే విషయం పై అధికారులకు తెలియదంటారా? మరి అందరు దొంగలేనండి. ఒక ఎవరికి తెలియదా ఏంటంటే ప్రతి దగ్గర కలెక్షన్ సెంటర్ వాళ్ళు నష్టపోతున్న లాభపడతారా అంటే ఇక్కడ కలెక్షన్ సెంటర్ వాడు కూడా లాభపడేది తక్కువనే ఉంటుంది. ఈ కలెక్షన్ సెంటర్ నుంచి చిల్లింగ్ సెంటర్ పోయేసరికి అక్కడ ఒక పెద్ద మాఫియా తయారవుతుంది. అక్కడ వాళ్ళు ఒక స్కీమ్లు తయారు చేస్తారు. ఏం చేస్తారంటే ఒక డమ్మీగా ఒకరిని క్రియేట్ చేస్తారు, ఓ ఫార్మర్ని. ప్రతి క్యాన్ల నుంచి 2 లీటర్లు పాలు దొబ్బుతారు. ఈ ఆటో వాళ్ళు ఫ్రాడింగ్ చేస్తారు, మళ్ళీ చిల్లింగ్ సెంటర్ వాళ్ళు ఫ్రాడింగ్ చేస్తారు. ఇవన్నీ అందరూ చేసి ఈ సెంటర్ వాళ్ళని చిల్లింగ్ సెంటర్ వాడు అన్యాయం చేస్తాడు. వాని బాధ్యత వాడిని పాలు పంపాలి, ఇంత చేయాలి కంపెనీకి. కాబట్టి వాడు ఇంత ఫ్రాడింగ్ చేస్తాడు, కంపెనీ నడవాలి. కాబట్టి ఇవన్నీ కామన్ ప్రాక్టీసెస్ అండి. ఇదే విధంగా గవర్నమెంట్ విజయ డైరీ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఉంది. దీంట్లో అడ్డగోలుతనం ఎట్లా అంటే 4 రూపాయల ఇన్సెంటివ్కు ఇప్పుడు నేను మా దగ్గర లైవ్ వీడియోస్ అన్నీ కూడా తీయించాను. సమయం వచ్చినప్పుడు అవన్నీ బయట పెట్టడానికి విజయ డైరీ పాలు ఎలా క్యాన్లు ఒక ట్యాంకర్ వచ్చేస్తుంది, వాడు ఇట్లా ట్యాప్ ఇప్పుతాడండి. ట్యాప్ ఇప్పి ఆ ట్యాంకర్లో వాటర్ నింపుతారు. అంటే ట్యాప్ ఇప్పి వాటర్ నింపుడు ఎక్కడిదండి? చిల్లింగ్ సెంటర్ రోడ్ ట్యాప్ ఇప్పి వాటర్ నింపుడు ఎక్కడిదండి ట్యాంకర్లలో? అది కంపెనీకి పోతుంది. ఎన్ని ఫ్రాడింగ్ చేయాలంటే చిల్లింగ్ సెంటర్లో అన్ని ఫ్రాడింగ్లు చేస్తుంటారు విజయ డైరీలో. దీనికి ఏంటంటే అది ప్రైవేట్ డైరీలో ఇంత ఘనం ఇట్లా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్స్ విధంగా కొంచెం ఇప్పుడు ఏంటంటే చాలా టైట్ అయిపోతుంది ప్రైవేట్ డైరీ. అదే గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు ఈ ప్రాక్టీసెస్? ఒక మంచి మేనేజర్ని పెట్టాలి. ఒక మండలానికి ఒక మంచి మేనేజర్ ఉండాలి. వాడు కరప్టెడ్ ఉండొద్దు. వాడు ఒక 10 ఆవులు పెట్టుకొని ఏం చేస్తాడంటే ఈ రైతుల దగ్గర ఉన్న కొట్టిన ఫ్యాట్ అంతా వీడు ఈడ కలెక్షన్ సెంటర్ పెట్టుకొని వీనికేమో ఎక్కువ ఫ్యాట్ వేస్తాడు, వానికేమో తక్కువ ఫ్యాట్ వేస్తాడు. ఇది ఒక విధంగా దోపిడీ చేస్తుండ్రు. ఒక కలెక్షన్ సెంటర్కు ఒక ఉద్యోగికి 8,000 10,000 ఉన్నదంటే మన లైఫ్ స్టైల్ చూస్తేనే తెలియాలి. ప్రజలకు అది అర్థమవుతలేదు. అది అర్థమయ్యేటట్టు మేము వివరిస్తున్నాం. ఒక చిల్లింగ్ సెంటర్ ఒక పాలు పట్టేటోడు ఎంత లాభపడుతున్నాం, ఇంత కష్టపడ్డ రైతు లాభపడట్లేదు. ఈ ఫ్రాడింగ్ అన్నది ప్రతి లెవెల్లో కంట్రోల్ చేసినట్టుండి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చే విజయ డైరీ అన్నిటికంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతుంది. దీనికి మీరు ప్రత్యామ్నాయంగా ఏమైనా వ్యవస్థను ఏర్పాటు చేశారా? మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? 100%. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఏదో చేయాలి మార్కెటింగ్ కాదు, రైతుకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ డైరీ ఫీల్డ్లో ఉన్నాం. ప్లస్ ఇదే ఏమవుతుందంటే మేము ఎప్పుడైతే విలేజెస్కి వచ్చామో చాలా సక్సెస్ అయినాం. ప్రతి ప్రైవేట్ కంపెనీకైనా గవర్నమెంట్ సంస్థలకైనా ఇన్సెంటివ్ రైతుకి ఇవ్వాలి భయం పుట్టుకొచ్చింది. పాలు ఎవరికి ఇవ్వట్లేదు. మేము ఏదైతే విలేజ్లో ఎంటర్ అవుతున్నామో ఆ విలేజ్లో భారతీయ డైరీకి పాలు పోయడానికి రైతులు ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే నిజాయితీగా ఒక నిబద్ధతగా కరెక్ట్ టైంకు బిల్స్ ఇచ్చుకుంటూ గవర్నమెంట్ ప్రామిస్ చేసిన 4 రూపాయలు వాళ్ళు ఇవ్వనప్పుడు ఆ 4 రూపాయలు కూడా నేను ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఒక సామాన్య రైతు ఒక డైరీ ఫార్మర్ 4 రూపాయలు ఇన్సెంటివ్ రైతులకు ఇవ్వగలుగుతాడు. వై నాట్ ఏ కంపెనీస్ కెన్ గివ్. ఒక కంపెనీ ఎందుకు ఇవ్వలేదు, ఒక గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? గవర్నమెంట్ 4 రూపాయలు ఇన్సెంటివ్ రైతుకి ఇవ్వలేదంటే ఎక్కడ మోసం జరుగుతుంది? దీన్ని జస్ట్ ఇప్పుడు కరెంట్ 24 గంటలు కరెంట్ కేసీఆర్ గారు ఇవ్వగలుగుతుందంటే దాన్ని ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం రిజాల్వ్ చేసిండు. ఈ పాల విషయంలో కూడా రైతుకు కరెక్ట్ ధర రావాలి, గిట్టుబాటు ధర రావాలి, 4 రూపాయలు ఇన్సెంటివ్ చేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్క లెవెల్లో ఒక సూపర్వైజర్ ఫ్రాడ్ చేస్తుండు, ఒక మేనేజర్ ఫ్రాడ్ చేస్తుండు, ఒక జనరల్ మేనేజర్ ఫ్రాడ్ చేస్తుండు, ఆఖరికి ఒక ఎండీ కూడా ఫ్రాడ్ చేస్తుండు. ప్రైవేట్ కంపెనీలన్నిటితోటి కుమ్ముక్కై ఆ ఎండీకి ఏం చేస్తారంటే సంవత్సరానికి మీరు ఊహించని లెవెల్లో ఒక నెలకు ఒక 50 లక్షలు పంపుదామా అంటే పంపుతారు. పంపేది ఉంటే ఏమవుతుంది, వాడు ధర పెంచడు. విజయ డైరీని నాశనం చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే లంచాలు తీసుకుంటాడు కదండి 50 లక్షలు. అక్కడ ఏం చేస్తారు, దాన్ని
పాల రేట్ని పెంచరు. పెంచకపోయేసరికి ఏంది, ఈ ప్రైవేట్ డైరీస్ అన్నిటికీ పాలు వస్తుంటాయి. అంటే ఇది ఒక పెద్ద మాఫియా సిస్టమ్. మన రాష్ట్రంలో పాలు ఉండగా పక్క రాష్ట్రాల నుంచి పాలు కొంటా అంటారు. దాంట్లో ఏంది, కమిషన్కి ఆశపడి నాణ్యత లోపమైన పాలను తీసుకొచ్చి మనం ఇక్కడ ప్యాకింగ్ చేసి పంపుతున్నాం. ప్లస్ ఇది కూడా ఏంటంటే పాలలో నాణ్యత పెంచాలి. పిల్లలు తాగుతున్న పాలు వాళ్ళ ఆరోగ్యానికి పాల ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు, కానీ దాని నాణ్యత మీద కంట్రోల్స్ ఉండాలి. ఎట్లా అంటే విలేజ్ స్థాయి దగ్గర నుంచి వాడు యూరియా కలుపుకొని వస్తుంటాడు, వాడు ఆయిల్ కలుపుకొని వస్తాడు, వాడు పామ్ ఆయిల్, యూరియా ప్లస్ ఇవన్నీ అడల్ట్రేటెడ్ మిల్క్ అవుతుంది. ఒక హౌస్లో ఉండే నీళ్ళు కలుపుతున్నాం. ఇవన్నీ కలపొద్దు అని వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఇట్లా పాలను ఇట్లా తీసుకురావాలి, నిజాయితీగా మీరు చేయండి, నిజాయితీగా మేము ఉంటాం. ఒక గవర్నమెంట్కును మాకు తేడా, ఒక ప్రైవేట్ సంస్థలకు మాకు తేడా ఏంటంటే వాళ్ళు 5 రూపాయల లాభంలో ఒక రూపాయి కూడా రైతుకు లాభం ఇచ్చే కంపెనీ లేదు ఎక్కడ. కొన్ని మంచి కంపెనీలు ₹1 లాభం తీసుకుంటా, ₹1 లాభం రైతుకి ఇస్తుంది, ₹4 లాభం వాళ్ళు తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి భారతీయ డైరీ ప్రతి గ్రామంలో స్టార్ట్ అయ్యి మేము చేస్తున్న పని ఏంటంటే ₹1 లాభం మేము చూసుకుంటున్నాం, ₹4 లాభం రైతులకు ఇవ్వగలుగుతున్నాం.